ఆత్మీయ పరిణితి కలిగిన వాడు, ఆత్మీయ జ్ఞానం కలిగిన వాడు, ఆత్మను అనుసరిస్తున్న వ్యక్తి అని నిర్ధారించడానికి ఆ వరము ప్రామాణికమా? కాదు. మీరు కొరింథీయుల జీవితంలో చూస్తే, ఆ సంఘము పరిశీలిస్తే, ఆత్మలో ఆత్ వాళ్ళు వాళ్ళెలా ఉన్నారు అంటే, చాలా వరాలు కలిగిన వాళ్ళున్నారు. చాలా వరాలున్నాయి. జ్ఞానములో, ఉపదేశములో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. జ్ఞానం ఉంది. కానీ ఆత్మీయ జీవితం లేదు. ఆత్మీయత లేదు. కాబట్టి కానీ ఈ రోజున ప్రజలెలా ఉన్నారంటే గుడ్డిగా నమ్మేస్తూ మోసపోతూ ఉన్నారు. వారి జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేదు. వారి జీవితంలో ఆత్మీయ పరిపక్వత లేదు. పరిణితి లేదు.